6 గ్యారంటీ పథకాలను చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల హోరు జోరందుకుంది. దానిలో భాగంగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో నర్సంపేట పరిధిలోని పలు ప్రాంతాలలో ఈ యొక్క కౌన్సిల్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ కసరత్తుగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అసలు ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ప్రచారం హోరు ఏ విధంగా కొనసాగుతుంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ను నిలదీయడానికి మున్సిపల్ ఎన్నికలు బ్రహ్మాండమైన వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా విజయాన్ని సాధించేటువంటి వైపు ఇలా అడుగులేస్తూ ఉన్నాం. ఎందుకంటే మోసాలు 1-2 కాదు, అనేక రకాల మోసాలు చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డి యొక్క వైఖరి తెలంగాణ ప్రజలు తప్పుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా పరిపాలన దక్షత కలిగినటువంటి కేసీఆర్ గారి పట్ల వారు వివరించేటువంటి తీరుకు సరైన బుద్ధి మున్సిపల్ ఎన్నికల్లో చెప్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే బుద్ధి రావాలి వాళ్ళకి. అయినా ఇంకా సమీక్షించుకోకుండా మళ్ళీ అదే చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, ప్రజలకు ముఖ్యంగా అక్క చెల్లెలకు 2500 నెలకు ఇస్తామన్నారు, మోసం చేసిళ్ళు, వృద్ధులకు మోసం చేసిళ్ళు, అన్ని వర్గాలకు చేసిళ్ళు, రైతులను అయితే అరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలనేటువంటి దానిపైన ఇలా ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం అయితే కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇలా యూరియా బస్తాల కోసం ఏం కొట్లాటది? ఆ కొట్లాటలో వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు అర్ధరాత్రి పోయి క్యూలో నిలబడే దుస్థితి వచ్చింది. దానికి సరైన బుద్ధి కాంగ్రెస్ చెప్తారు. గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రస్తుతం 2.5 సంవత్సరాల్లో నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేను శంకుస్థాపన చేశానని పెద్ది సుదర్శన్ రెడ్డికి సవాలుగా దొంతి మాధవరెడ్డి గారు చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? ఆయన ముఖం, ఆయన 2 ఏళ్ల బట్టి పత్తాలేడు. ముఖ్యమంత్రికి ఆయనకు మాటలే లేవు. 2 ఏళ్ల బట్టి మనిషి ఎక్కడో తెలియదు. గెలిచిన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు నెల కిందనే ముఖ్యమంత్రికి ఈయనకు పొత్తాయి కౌగిలించుకొని రాళ్ళన్నీ ఎత్తాడు. నిధులు నేను తెచ్చిన నిధులు ఆనాడు టెండర్లు అయ్యి అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభమైన పనులను 2 సంవత్సరాలుగా పండబెట్టినోడే కాంగ్రెస్ పార్టీడు. ఇలా ఆ నిధులను రద్దు చేసి మాధవరెడ్డి సొంత కంపెనీ అయిన శ్రీమాత కన్స్ట్రక్షన్ కంపెనీ మీద 50 కోట్ల టెండర్లు వేసుకొని 3 వాటలు ఉన్నటువంటి ప్రతి దగ్గర రాళ్ళేసుకుంటూ తిరిగిండు. తప్ప ఆయన ఏం చేయలేదు. 2.5 సంవత్సరాల్లో మాట్లాడే హక్కు లేదు ఇక్కడ. ఎందుకంటే విజన్తో డెవలప్ చేసింది నేను. ఇలా ప్రజలందరూ తెలుసు. ఇక్కడ జిల్లా ఆసుపత్రి తీసుకొచ్చిన, మెడికల్ కళాశాల తీసుకొచ్చిన, దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా కేంద్రం దాటి మెడికల్ కాలేజ్ ఎక్కడ లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చరిత్రలో నేను తీసుకొచ్చి కట్టించిన ఇలా పూర్తయింది. అందులో ఉన్నటువంటి 700 మంది ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే స్థానికులకే ఇవ్వాలని చెప్పి నేను అనుమతులు తీసుకొస్తే ఇతర జిల్లాలకు పైసలకు అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేయొద్దు, నిజాయితీగా ప్రచారం చేద్దాం. ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తే ఆ పార్టీ గెలుస్తుంది. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్పదలుచుకున్నాను. అసలు చివరిగా అండి, గతంలో నేను ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉండి అధికారంలో ఉన్న కేసీఆర్కు అతి ప్రియతమ నాయకుడు అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు ఎలాంటి నిధులు లేకుండా నర్సంపేట డెవలప్మెంట్ను ఆపుకున్నారని చెప్పని ఒక మాట విమర్శించారు. దానిపై మీరేమంటారు? అసలు నర్సంపేట అభివృద్ధి అనే పదం నాతో ప్రారంభమైంది. నేను ఓటమి పాలైన తర్వాత అది ముగించబడ్డది. మళ్ళీ 2.5 సంవత్సరాలకు నేనే వస్తా, మళ్ళీ అది కొనసాగిస్తా. విజన్తో కూడిన అభివృద్ధి. 70 ఏళ్ళుగా నర్సంపేట నియోజకవర్గానికి గోదావరి నీళ్ళ దిక్కులేదు. నేను మాత్రమే పాకాల ప్రాజెక్టుకు నేను గోదావరి నీళ్ళని తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి 2 పంటలు పండించినటువంటి వ్యక్తిని ఆయన పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, అప్పుడు మట్టుకు మాట్లాడే మాటలు, నిలకడలేని మాటలు, అబద్ధపు ప్రచారాలు, విషపూరిత మాటలు తగ్గించుకుంటే మంచిదని చెప్పి చెప్పదలుచుకున్నాను. 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ శాతంగా మీ యొక్క మెజారిటీ ఉండబోతుంది? ఖచ్చితంగా 2/3 మెజారిటీ దాటి సీట్లు గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదేమైనా త్వరలో జరగబోయే 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అతి మెజారిటీ సాధించి అత్యధిక మెజారిటీతో ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పట్టణ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ జెండా ఎగరవేస్తుందని తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.